హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో మేమైతే ఇక్కడ డీమార్ట్ షాపింగ్కి అయితే వచ్చామండి. సో ఆ రోజు ఈవినింగ్ అనమాట. సో అక్క అయితే నేను డ్యూటీ నుంచి అలా వచ్చేస్తానని చెప్పింది. తర్వాత మేమైతే ఆటోలో పిల్లలు తీసుకుని నేను హరిత అయితే వచ్చాము. ఇక్కడైతే చూస్తూ ఉన్నా నేనైతే వాటర్ బాటిల్స్. గీత వచ్చి ఎప్పుడు నుంచో అడుగుతుంది, అందుకోసం అని ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే చూస్తూ ఉన్నాను. తర్వాత ఇంక అక్క అయితే చూస్తూ ఉంది. పిల్లలు ఎప్పుడు ఏం ఆడతారు ఎక్కువ చెప్పండి, బట్టలే కదా. సో వాటి కోసం అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. డైలీ యూస్కి అయితే బాగుంటాయి ఇక్కడ, అందుకోసం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. ప్రైజెస్ కూడా తక్కువగానే ఉంది. 99, 79, 129 అట్లనే ఉన్నాయన్నమాట ప్రైజెస్ అయితే ఇంక ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. నేను కూడా చరణ్కి గీతుకి అలా తీసుకున్నాను అనమాట. చూపిస్తాను ఈ వీడియోలో కుదిరితే. సో చూడండి, మనకు నచ్చినవి మనమే చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మాకైతే డీమార్ట్ అంటే ఒక ఏదో ట్రిప్ వెళ్ళినట్టుగా ఫీలింగ్ అనమాట. పిల్లలందరికీ డీమార్ట్ అంటేనే మేము కూడా వస్తామని పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అనమాట. సో ఫైనలీ తీసుకొని ఇంకా బయట అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ కూర్చొని పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే వాటి కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. చూడండి, వాళ్ళే వెళ్ళి తెచ్చుకున్నారు ఐస్ క్రీమ్ అంతా కూడా. సో ఇక్కడైతే మిక్స్డ్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నారు, అలాగే పాప్కార్న్ కూడా తీసుకున్నారు. ఇంకా నేనైతే తినలేదండి. సో నాకు ఐస్ క్రీమ్ అంతగా నచ్చదనమాట, అందుకోసం ఇక్కడ కూర్చొని ఉన్నాము. సరే, ఇంకా నాన్న అయితే చెప్పులు తెగిపోయాయి తీసుకురమ్మని చెప్పి ఫోన్ చేశారు. అందుకోసం డిమార్ట్లో చూసాం కానీ అక్కడైతే నచ్చలేదన్నమాట. ఇంకైతే పక్కనే ఒక షాప్ ఉంది, అక్కడికైతే వచ్చేసామన్నమాట. చాలా పెద్ద షాప్ అనమాట ఇదైతే. అయితే ఇంక అక్కడ నాన్నకైతే స్లిప్పర్స్ చూస్తూ ఉన్నాము. డైలీ యూస్కి అలాగే అఫీషియల్కి వేసుకోవడానికి చూసి ఒక 2 జతలు అయితే తీసుకున్నామండి. సో నేనైతే ఇప్పుడు డిమార్ట్ షాపింగ్ ఏం చేశాను అనేది చూపిస్తానండి. సో ఫస్ట్ అయితే బట్టలు చూపిస్తాను. సో ఇవైతే 75 రూపీస్కి అయితే వచ్చింది. ఇది చూసారా, ప్రింట్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఇది 6 to 7 years అనమాట. సో ఇదొకటి. సో ఇదైతే చాలా బాగుందన్నమాట. క్లాత్ కానీ అంతా కూడా చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట. జస్ట్ 99 రూపీస్కి అయితే వచ్చింది. జీన్స్ పైకి అట్లా ప్యారప్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇట్లా డాట్స్ వచ్చాయన్నమాట, ఫోల్కా డాట్స్ లాగా. చూసారా, క్లాత్ కూడా చాలా బాగుందన్నమాట. ఇది బాగా నచ్చింది నాకైతే. నెక్స్ట్ ఇది వచ్చేసి చరణ్కి అనమాట. ప్యాంట్ తీసుకున్నాను. ఇది 149 రూపీస్. సో ఇది కూడా బాగుంది, ఇంటి దగ్గర డైలీ యూస్కి బాగుంటుంది కదా అన్నట్టుగా ఇది ఒకటి తీసుకున్నా. సో ఇది కూడా అనమాట, ఇది కూడా చరణ్కి. ఇది కూడా జస్ట్ 99 రూపీస్కి అయితే వచ్చింది. సో ఇదొకటి షార్ట్ లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి అనమాట, ఇది కూడా చరణ్కి. ఇది 149 అయితే పడింది ప్రైస్ వచ్చేసి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇట్లా సైడ్లో లైన్స్ వచ్చాయి అనమాట, చాలా బాగుంది. ఇది కూడా చరణ్కి. నెక్స్ట్ ఇది ఒక ప్యాంట్ అనమాట. ఇది వచ్చేసి గీతుకు తీసుకున్నాను. ఇది జస్ట్ 129 రూపీస్ అయితే పడింది ప్రైస్ వచ్చేసి. డైలీ యూస్కి ఇవంతా బాగుంటాయి కదా అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. ఇదంతా ఫ్లోరల్ ప్రింట్ అనమాట. చూసారా, మొత్తం ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను చరణ్కి. వాటర్ బాటిల్స్ వచ్చి 21 రూపీస్ పడింది. ఇది వచ్చేసి బాక్స్, పెన్సిల్ బాక్స్ అది అనమాట. ఇది 25 రూపీస్ అయితే వచ్చింది. సో లోపలైతే ఇట్లా ఉంది. ప్రైస్ వచ్చేసి 25 రూపీస్ పడింది అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి చరణ్కి. ఇది కూడా 25 రూపీసే పడింది. బట్ నాకు కలర్ అయితే చాలా బాగా నచ్చింది. సో
నెక్స్ట్ స్టీల్ వాటర్ బాటిల్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతుందనమాట గీతా మాదిరి, అందుకోసం తీసుకున్నాను. ఇదైతే 179 రూపీస్ అయితే పడింది. సో బాగుంది. ఇది ఒక వాటర్ బాటిల్. ఇది ఇంట్లో ఉన్నిలే అన్నట్టుగా ఫ్రిడ్జ్లోకి బాగుంటుంది కదా అని ఇది తీసుకున్నాను. ఇది 21 పడింది ఇది కూడా. నెక్స్ట్ అయితే ఇది ఒక బెడ్షీట్ అనమాట. చూసారా మొత్తం ఇట్లానే ఉంది. సో ఇట్లా ఉందన్నమాట. ఇది 199 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ ఇది తీసుకున్నాను అనమాట, రిన్ టాప్ లోడ్. ఇది వచ్చేసి ప్రైస్ ఎంత పడిందో అంతగా ఐడియా లేదు. 159 అదంతా పడింది అనమాట. అది 2 లీటర్స్. ఇది 2 లీటర్స్ వచ్చేసి ఇది ఒక ప్యాన్ తీసుకున్నాను దోశది. ఇది 259 అనమాట. డీమార్ట్ ప్రైస్ ఇది. చూసారా ఇది ఒకటి. ఎప్పటి నుంచో ఐరన్ తీసుకోవాలనుకుంటున్నాను, చూడాలి మరి. ఇదైతే నాన్ స్టిక్. చూద్దాం. ఇది ఒక చిన్న పౌచ్ అనమాట. చాలా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇదే చూశాను, సో క్యూట్గా ఉంది కదా అన్నట్టుగా తీసుకున్నాను. చూసారా, అంటే ఇందులో ఏమైనా కాయిన్స్ కానీ అట్లా ఏమైనా వేసుకోవచ్చు కదా అన్నట్టుగా తీసుకున్నాను. ఇది తీసుకున్నాను క్యామిసోలో. ఇది వచ్చి 99 అయితే పడింది. అండ్ ఫైనలీ సో ఇది తీసుకున్నానండి. 179 అయితే పడింది. సో ఏమైనా పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా తీసుకున్నాను. పూజ రూమ్లో ఏం పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, ట్రాన్స్పరెంట్గా ఉంది కదా అని తీసుకున్నాను. యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి 458 అయితే ఉంది. డీమార్ట్ ప్రైస్ వచ్చి 179 అయితే పడింది. సో అది మా డీమార్ట్ షాపింగ్. మేమేం చేసాము డీమార్ట్లో అనేసి ఈ షాపింగ్ అనమాట. ఇంకా కొన్ని ఐటమ్స్ మర్చిపోయాను, సో చూడాలి. ఇక్కడే ఇదైతే అక్క నాన్నకి చెప్పులు ఇచ్చిందనమాట. చూద్దాం ఎలా ఉన్నాయో. ఇదైతే డీమార్ట్లో కాదండి, వేరే చోట. సో ఈ మోడల్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇవి మమ్మీకి అనమాట, డైలీ యూస్ కోసం. సో ఇది వచ్చేసి అఫీషియల్గా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అట్లా బాగుంటుంది కదా అని ఇది ఒక పేర్ అనమాట. సో ప్రైజెస్ కూడా తక్కువ. ఇది 240 పడింది. సో అది నేను నిన్న చేసిన షాపింగ్. ఇంకా అలాగే అక్కడ చేనేత హస్తకళ ప్రదర్శన ఉంది కదా, సో అక్కడ కూడా ఒక షాపింగ్ అయితే చేసాం అనమాట. ఇది ఒక షర్ట్ తీసుకున్నాను. ఈ షర్ట్ వచ్చేసి మా హస్బెండ్ కోసం అనమాట. నాన్నకు ఒకటి, అలాగే మా అక్క వాళ్ళ హస్బెండ్కి ఒకటని తీసుకున్నాం అనమాట. ఇది డాడీకి, ఇది అక్క వాళ్ళ హస్బెండ్కి అనమాట. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.